హాయ్ అండి, అందరూ బాగున్నారండి. నేను బాగున్నాండి. ఈరోజు నేను కబోజులు ఒక ఆయిల్లో ఫ్రై చేసి చాట్ మసాలా కింద తయారు చేస్తున్నాను. ఈ కబోజులు అండి చిన్న చిన్నగా కట్ చేసాను. ఆయిల్లో ఫ్రై చేసాను, చిన్న చిన్నగా కట్ చేసి ఇందులోనేమో ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసాను, టమాటా ఒకటి కట్ చేసాను, పచ్చిమిరకాయలు ఒకటి కట్ చేసాను. ఇప్పుడు కట్ చేసిన దాంట్లో కబోజులు కట్ చేసి మన ఇంటికాడ చపాతీ అని ఇలా కాదు, చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని వేసుకోవచ్చు. కింద ఉల్లిపాయలు అవి ఉన్నాయి కదా, పచ్చిమిరకాయలు ఇప్పుడు ఈ కబోజులు వేసాను. కొంచెం కొత్తిమీర కట్ చేసాను. నిమ్మకాయ సగం పేడు నిమ్మకాయ పిండుతున్నాను. సాల్ట్, కారం, గరం మసాలా వేస్తున్నాను. బాదం పప్పు, జీడిపప్పు ఫ్రై చేసి వేస్తున్నాను. ఇవన్నీ వేసాక ఇప్పుడు దీన్ని కలుపుతాను. ఈరోజు చాట్ మసాలా కింద చేసాను. మా అంజలి రుచి చూసి చెప్తారు. నిలబడు చెప్పా. सुभाष नहीं थी गोली, सुभाष नहीं, हाँ सुभाष नहीं सूप ही खा लो. गुड नो गुड हाँ ओके शुक्रान. ఓకే అండి, అందరూ బాగున్నది అన్నారా? సరే, కబోజ్ అంటే ఏంటో ఇదిగోండి. కబోజ్ ఇక్కడ కోయట్లో కబోజ్ అంటారు. ఈ కబోజు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి చేసాను చాట్ మసాలా కింద. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా మన ఇంటికాడ చపాతీ కూడా చేసుకోవచ్చు, బన్ రొట్టె కూడా చేసుకోవచ్చు ఇలాగా. సరే, నేను చిన్న వీడియో తీసాను. మీకు నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోండి. ఓకే, బాయ్.